ఓం గణేష శారదా గురుభ్యో నమః. గీతాబోధలో భాగంగా ఈరోజు మనం ద్వితీయ అధ్యాయంలోకి ప్రారంభమవుతున్నామండి. ఇలా చతికిలబడ్డటువంటి ఆ అర్జునుడితో శ్రీకృష్ణుడు ఈ విధంగా అంటున్నాడండి. భగవాన్ ఉవాచ కుతస్త్వా కస్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టం అస్వర్గం అకీర్తికరం అర్జున. ఓ అర్జున, నీకు ఈ కస్మలం ఎక్కడి నుంచి వచ్చిందయా అన్నాడండి. అంటే ఏంటంటే మనోమాలిన్యం అండి. ఇప్పుడు చాలా చిరాగ్గా ఉంటుందండి మనసు ప్రశాంతంగా లేకపోతే ఇదిగో ఇటువంటి దుఃఖాలే, అనవసరమైన దుఃఖాలు అవి. అంటే ఏడవకూడదు దానికోసం ఏడవటం, ఇటువంటివన్నీ వస్తాయి అని చెప్పి ఆయన అంటున్నాడండి. ఇది అనార్య జుష్టము అన్నాడు. ఆర్యులు అంటే ఏంటనమాట? వేదములను నమ్మినటువంటి వాళ్ళు, వేదాలను అనుసరించేటువంటి పెద్దలేమో వాళ్ళు ఆర్యులు. దాన్ని కాకుండా నీవు ఎలా ఉందంటే అనార్య జుష్టం, ఇది అవైదికమైనటువంటిది. అస్వర్గ్యము, స్వర్గాన్ని ఇచ్చేది కాదు. ఎందుకని? ఇదేంటి, యుద్ధంలో కనుక వీరమరణం వస్తుంది, యుద్ధంలో మరణిస్తే స్వర్గం వస్తుందని కదా. నువ్వు ఇలా ఏడుస్తూ కూర్చుంటే నీకు స్వర్గము రాదు. పెద్దవాళ్ళు ఎవరు కూడా నువ్వు చేసిన పని మెచ్చుకోరు. అకీర్తికరం, అప్పుడే అందరూ చూస్తున్నారు నిన్ను. ఏంటి అర్జునుడు ఇట్లా చతికిలబడ్డాడు ఏంటి? అంతకుముందేమో శంఖం ఊదాడు, ఊదినటువంటి వాడు ఇప్పుడు ఇట్లా చతికిలబడి కూర్చున్నాడు. పైగా కళ్ళంబడి నీళ్ళు వస్తున్నాయి, చేతులు వడుకుతున్నాయి, ధనస్సు పక్కన పాడేశాడు. ఇదంతా కూడా అసలు కృష్ణుడికి ఏం చేయాలో అర్థం కాకుండా ఆలోచిస్తున్నట్టు సమయంలో ఇంకా ఇతనికి ఆ వ్యామోహం పోలేదండి. ఆయన అంటాడే, బాధపడ్డాడండి. నాకేం చేయాలో అర్థం కావట్లేదు బాధపడుతూ. అయితే ఒక్క మాట మాత్రం మాట్లాడండి అర్జునుడు, అది మనం గమనించాల్సిందండి. అంత కష్టంలో కూడా అర్జునుడు ఏం చేశాడో మనం కూడా అదే చేయాలండి. కష్టం కన్నీళ్ళు వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఎవరిని నమ్ముకోవాలో వాళ్ళని నమ్ముకున్నాడు అర్జునుడు. ఇది భగవద్గీతలో మనం గమనించాల్సింది. ఏం చేశాట? కార్పణ్య దోషోపహత స్వభావ, ఏమండి, పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేత. ఓ కృష్ణ, నాకేం అర్థం కావట్లేదు, ఏ ధర్మము కూడా తెలియట్లే. గురువులు చంపాలా చంపకూడదా? చంపితే రాజ్యం కోసం చంపినట్టు అవుతుందా? నాకు ఏమీ అర్థం కాని స్థితిలో యచ్ఛ్రేయ స్యాన్ నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం. ఏమండి, శిష్యస్తేహం సాధి మాం త్వాం ప్రపన్నం. నేను నిన్ను శరణాగతి పొందాను కృష్ణ, నీకు నేను శిష్యుండయ్యా అని చెప్పి అన్నాండి. ఇదండి మనం గమనించాల్సింది. మనం కూడా గమనించాల్సింది ఏంటంటే అనన్యా శరణన్నాస్తే అన్నట్టుగా నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదు అని కష్టాలు చూడ భగవంతుడి కనుక ప్రాధేయపడితే ఆయన దారి చూపెడతాడు. ఇక్కడ భగవద్గీతలో ఏం జరిగింది? మామూలుగా వాదన చేస్తే ఎలా ఉండేదో ఏదో కొంత, కానీ ఇక్కడికి ఒక్క స్థితికి వచ్చేవాడికి 10 నిమిషాల్లో వెంటనే అతను సర్దుకొని ఏమన్నాడు? నాకు ఏది శ్రేయస్సో అర్థం కావట్లేదు, కాబట్టి నీకు నేను శిష్యుణ్ణి, కాబట్టి నువ్వు నన్ను ఏం చేయాలంటే దారి చూపెట్టాలి అన్నాడు. ఇది శరణాగతి అండి. శరణాగతి పొందితే ఆయన ఏం చేస్తాడు? వెంటనే దారి చూపెడతాడు. ఇక్కడ విశేషం ఏంటంటేనండి, ఎప్పుడు కూడా సైన్యంతో, ఇప్పుడు దుర్యోధనుడు అర్జునుడు వెళ్ళినప్పుడు సైన్యం అంతా ఒక పక్కన, నేను ఒక్కడ ఒక పక్కన, ఎవరు కావాలంటే నువ్వే కావాలన్నాడు అర్జునుడు. అంటే ఆ భగవంతుడే నమ్ముకున్నాడండి. అట్లాగే ఇక్కడ కూడా ఆయన ఏం చేస్తున్నాడు? నేను నీ శిష్యుడును, నేను నీకు శరణాగతి పొందాను అని చెప్పి అన్నాడు. ఏవోక్త్వా ఋషికేశ గుడాకేశ పరంతప నయోత్సయితి గోవిందం ఉక్త్వా తూష్ణీ బభూవ అని చెప్పి మళ్ళీ నీ శిష్యుడిని నువ్వేం చెబితే అది చేస్తానని చెప్పి నేను మాత్రం యుద్ధం చేయలేనయా అన్నాడు. మళ్ళీ చూడండి, తన అభిప్రాయం మాత్రం చెబుతున్నాడు, నువ్వు ఎలా చెబితే అలా చేస్తానన్నాడు. అనేటప్పటికీ ఆయన ఆలోచించి ఇక్కడి నుంచి 11వ శ్లోకం, ఇక్కడి నుంచి అసలు భగవద్గీత ప్రారంభమవుతున్నదండి. ఆయన అంటున్నాడు, శ్రీ భగవాన్ ఉవాచ అశోచ్యాదన్వశోచత్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన్ అగతాసూనుశ్చ నాను శోచంతి పండిత. అర్జునుడికి అసలు భగవద్గీత సాంఖ్యయోగం అండి. ద్వితీయాధ్యాయానికి పేరు సాంఖ్యయోగం.
దీన్నే కొంతమంది ఏమంటారంటే బుద్ధి యోగం అని కూడా అంటుంటారండి. అంటే ఏంటి బుద్ధి యోగం అంటే సమత్వ బుద్ధి అండి. ఇది ఇప్పుడు ఈ ద్వితీయాధ్యాయం పూర్తిగా చదివితే అసలు కొంతమంది ఏమంటారో తెలుసా అండి, అసలు ఈ సంక్షిప్త గీతను కూడా అంటారు ద్వితీయాధ్యాయాన్ని. దీని కనుక పూర్తిగా మనం అవగతం చేసుకుని ప్రయత్నం చేస్తే అసలు మిగిలిన గీత అంతా దీనికి వ్యాఖ్యానమేనంటారు కొంతమంది. అందువల్ల ఏమంటారంటే ఇది ద్వితీయమైనా సరే ద్వితీయాధ్యాయమైనా అద్వితీయమని కూడా కొంతమంది చెప్తూ ఉంటారండి. అటువంటి ఎన్నో విషయాలు భగవంతుడు చెప్తూ మొట్టమొదటి ప్రారంభించింది ఏంటంటే ఈ 11వ శ్లోకంతో ఈ భగవద్గీత ఉపదేశం ప్రారంభించాడండి. అశోచాన్ అన్వశోచస్త్వం. నాయనా నువ్వేం చేస్తున్నావంటే అశోచాన్ అంటే ఎవరి కోసమైతే దుఃఖపడకూడదో వాళ్ళ కోసం దుఃఖపడుతున్నావు. ప్రజ్ఞావాదాంశ భాషతే. ఏదో పండితుడిలా మాట్లాడు, మళ్ళీ పైగా ఏంటి నీ శిష్యుడు గురువుగారికి ఎదురు తిరుగుతాడేంటి, నేను యుద్ధం చేయనంటున్నాడు. ఇది చేస్తే ఏమైతే వర్ణసంకరం అవుతాడు అంటాడు, యుద్ధం వల్లనేమో నష్టం జరుగుతున్నాడు, ఏవో ఎకరకాల వేదాంతం మాట్లాడుతున్నాడు ఆయన. చాలా ప్రజ్ఞ గల వాళ్ళగా మాట్లాడుతున్నావు. గతాసూన్ అగతాసూచ నాను శోచంతి పండిత. ఏమయ్యా నువ్వు ఒక విషయం నేను నిన్ను అడుగుతాను, నువ్వు మరణించిన వాళ్ళను మరణిస్తారని దుఃఖిస్తున్నావు, వాళ్ళు గురువులు వాళ్ళు చచ్చిపోతారేమో అని దుఃఖిస్తున్నావు. కానీ పండితుడైన వాడు చచ్చిపోయే వాళ్ళని గురించి చచ్చిపోతాను డాక్టర్ గారు చెప్పారనుకో, అప్పుడు పండితుడు అయినవాడు, పండితుడు అంటే ఇక్కడ ఏంటంటే శాస్త్రజ్ఞానం కాదండి, ఏదో వ్యాకరణం అవి చదువుకోవడం కాదు, ఆత్మజ్ఞానం కలిగిన వాడు పండిత శబ్దానికి. ఈ ఆత్మజ్ఞానం కలిగిన వాడు చనిపోతాడన్న గురించి దుఃఖించడు, చనిపోయిన వాడిని గురించి కూడా. గతాసూన్ అగతాసూన్ వచ్చా. గతాసూన్ అంటే ప్రాణం పోయినవాడు, అగతాను అంటే ప్రాణాలు పోయినవాడు, ఇద్దరిని గురించి దుఃఖించడయా అని చెప్పడం జరిగింది. ఈ విధంగా దీని భగవద్గీత ప్రారంభించాడు. తర్వాత వివరణ మరి తర్వాత ఎపిసోడ్లో చెప్తాను. స్వస్తి.